హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. తెలుగు లైఫ్ స్టోరీ వింటున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఇంకెంతకాలం అలా నిస్సాయ స్థితిలో దిక్కులు చూస్తారు? మేలుకోండి. ప్రశాంతంగా ప్రపంచం చైతన్య పరిపణంతో కలిసి అడుగు వేయండి. ఇప్పటి వరకు గానుగెద్దులాగా ఒకే మూసపద్ధతిలో జీవిస్తున్నారు. దుర్భర పరిస్థితుల కోసం, విషాదం కోసం, నా ఆరోగ్యం కోసం, అస్తవ్యస్తమైన కుటుంబం పరిస్థితుల కోసం, పేదరికం కోసం కలలు కంటున్నారు. మీరు సృష్టించుకున్న దుర్భర పరిస్థితులు కారణంగా దుఃఖిస్తున్నది ముమ్మటికి మీరే 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 రామ్తా ఎన్నో రోజుల నుండి నా ఆర్టికల్స్ చదువుతున్నాక ఇంకా పైన చెప్పిన పరిస్థితులు మీకు ఉన్నాయి అంటే ఇక మీరు విశాల దృక్పథంలో ఆలోచించడం లేదు. వీటన్నిటి నుండి బయటపడాలంటే ముందు పై వాటినన్నిటినీ వ్యతిరేకంగా ఆలోచించండి. ఇంతకన్నా సులభమైన మార్గం ఏదీ లేదు. ఎవరో వచ్చి ఏదో చేస్తారని అనుకోవడం మూర్ఖత్వం అవుతుంది. అందుకే నేను చెప్పేది, మీ తలరాతను మీరే మార్చుకోండి. మార్గదర్శి, గురువు, దైవం ఇవన్నీ కొంతవరకే మిమ్మల్ని ఒక గమ్యం వైపు నడపడానికే. ఆ తర్వాత నడవాల్సింది మాత్రం మనమే. మీరు ఎంచుకున్న దారికి సంబంధించినవి మాత్రమే మీకు లభిస్తాయి. అది మీ చేతుల్లోనే ఉంది. అది డబ్బు, సంపద లేదా ఇంకా ఏమైనా కావచ్చు. గురువు చదువు చెప్పడం మాత్రమే, పరీక్ష రాయాల్సింది మాత్రం మీరు. ఆలోచించండి, గొప్పగా ఉన్నతంగా జీవించండి. మీరు ఉన్నతంగా జీవించాలి అనుకుంటే అన్నీ మీ చేతుల్లోనే ఉన్నాయి. అది ఎలాగంటే మీ తలరాతను మీరే మార్చుకోవాలి. దేవుడు రాయరు, ఎవరూ రాయరు. నీ తలరాతను మీరు ఎలా రాసుకుంటే అలా నిర్ణయిస్తుంది విశ్వం. అన్నీ మీ చేతుల్లోనే ఉన్నది. అర్థమైందా? ఈ స్టోరీ విన్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అలాగే విశ్వానికి కృతజ్ఞతలు.